This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డేటాబేసెస్ గురించి ఇంకా మాట్లాడాలా. దాంట్లో భాగంగా మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఆ, మనం ఆల్రెడీ స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ గురించి మాట్లాడామండి, విచ్ ఇస్ బేసిక్గా MySQL గురించి మాట్లాడి మనం డిప్లాయ్ చేసాం. బట్ ఈసారి వచ్చి మనకి NoSQL డేటాబేసెస్ గురించి మాట్లాడాలా. నా NoSQL డేటాబేసెస్ గురించి మాట్లాడాలన్నప్పుడు మనకి లెట్ మీ కమ్ హియర్. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే మనకి ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. మనకి ల్యాబ్ ఫైల్స్ కి వచ్చి లెట్స్ కమ్ టు ద ల్యాబ్ ఫైల్స్ కిందకు వచ్చి సో జీసీపీ NoSQL కి వెళ్ళండి. NoSQL కి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇది ఓపెన్ చేయండి మీకు. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అని చూసినట్లయితే మనకి ఇక్కడికి వస్తే మనకి ఓకే, సో విచ్ ఈస్ ఫర్ అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే మీకు ఎటువంటి స్కీమా ఉండదు అనమాట. మనకి రెగ్యులర్ స్ట్రక్చర్డ్ డేటా బేసెస్ ఏంటంటే డేటా అనేది ఒక ఒక ప్రాపర్ రూల్స్ ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, ఇక్కడ ఇది ఇంటిజర్ అంటే ఆ డేటాని ఇంటిజర్ డేటాని స్ట్రింగ్ డేటా పెట్టకూడదు, స్ట్రింగ్ అనుకున్నప్పుడు ఇంటిజర్ పెట్టకూడదు. ఇలాగా డేటా ఎంట్రీ చేసే డేటా కూడా ఒక సర్టెన్ రూల్స్ ఫాలో అవుతాయి అనమాట. అంటే బేసిక్ గా దాన్నే మనం కాలమ్స్ అంటాం, విచ్ వి కాల్ ఇట్ యాజ్ స్కీమా అంటాం యాక్చువల్ గా. అవునా, సో అది NoSQL లో ఉండదు మీకు యాక్చువల్ గా. మీరు ఇక్కడ చూసినట్లయితే గూగుల్ క్లౌడ్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ NoSQL డేటాబేస్ సర్వీస్. ఫస్ట్ వచ్చి క్లౌడ్ ఫైర్ స్టోర్ అండి. మీకు అది వచ్చి మనం చూసి ఫైల్ స్టోర్ వేరే, ఫైర్ స్టోర్ వేరే. ఫైల్ స్టోర్ వచ్చి ఇట్ ఈస్ బేసికలీ NFS. ఫైర్ స్టోర్ ఇస్ ఏ ఒక రంగా MongoDB లాంటిది అనుకోండి. ఏ డాక్యుమెంట్ ఓరియంట్ డేటాబేస్ స్టోరింగ్ కీ వాల్యూ పేర్స్, ఆప్టిమైజ్డ్ ఫర్ స్మాల్ డాక్యుమెంట్స్ అండ్ ఈజీ టు యూస్ విత్ మొబైల్ అప్లికేషన్స్. అది కాకుండా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఇది కూడా డాక్యుమెంట్ డేటాబేస్. ఇక్కడ టోటల్ 3 డాక్యుమెంట్ బేస్డ్ ఉన్నాయండి. ఒకటి క్లౌడ్ ఫైర్ స్టోర్, ఇంకోటి వచ్చి క్లౌడ్ డేటా స్టోర్ అండ్ MongoDB అట్లాస్. MongoDB అట్లాస్ అనేది ఈస్ గివెన్ బై MongoDB అనమాట. వాళ్ళు బ్యాక్ ఎండ్ లో డిఫరెంట్ క్లౌడ్స్ లో అజూర్ అయినా, AWS అయినా, గూగుల్ క్లౌడ్ అయినా కూడా వాళ్ళు మాంగో అట్లాస్ ఇస్తారు. ఇది ఇస్ నాట్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ గూగుల్ బట్ ఈస్ హోస్టెడ్ బై గూగుల్ ఆర్ అదర్ క్లౌడ్స్ యాజ్ వెల్. బట్ వీళ్ళకి సంబంధించింది మీకు ఈ మూడు ఉన్నాయి. ఒకటి వచ్చి ఫైర్ స్టోర్, డేటా స్టోర్ అండ్ క్లౌడ్ బిగ్ టేబుల్, అండ్ ఆల్టర్నేటివ్ టు HBase, ఏ కాలమ్నరీ డేటాబేస్ సిస్టమ్ రన్నింగ్ ఆన్ ఐ థింక్ HDFS, సూటబుల్ ఫర్ హై త్రూ అవుట్. సో అన్ని హడూప్ అనుకుంటాను ఇది. బట్ మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే మనం ఫైర్ స్టోర్ అనేది వాడుకుంటామండి. మీకు ఫైర్ స్టోర్ అనేది వాడుకొని సో మనం ఏం చేస్తాం, మనకి డిప్లాయ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ లాగిన్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో ఇక్కడ నుంచి లాగిన్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి మనకి డేటాబేసెస్కి వచ్చాం అనుకోండి. మీకు లెట్స్ కమ్ డౌన్ టు ద ప్రోడక్ట్స్. కింద వేరే వేరే ప్రోడక్ట్స్కి వచ్చినప్పుడు మనం కిందకి కంప్యూట్ డేటాబేసెస్కి వద్దాం ఇక్కడ. సో ఈ డేటాబేసెస్కి వచ్చినప్పుడు మీరు చూసారనుకోండి, ఇక్కడ డేటా స్టోర్ అని ఒకటి ఉందండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, సారీ డేటా స్టోర్ అండ్ ఫైల్ స్టోర్ ఉంది, రెండు ఉంటాయి యాక్చువల్గా మీకు. సో లెట్స్ ఓపెన్ దిస్. ఐ థింక్ మీకు ఎనేబుల్ చేయాలనుకుంటాను. మీకు చూద్దాం, క్రియేట్ ఏ ఫైల్ స్టోర్. లెట్స్ సీ. రెండో సేమ్ వచ్చి చూడండి, మీకు ఇక్కడ డేటా స్టోర్ ఉంది, ఇక్కడ ఫైర్ స్టోర్ ఉంది మీకు. బట్ రెండు చూసినప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, ఫైర్ స్టోర్ ఈజ్ ఎ NoSQL డాక్యుమెంట్ డేటాబేస్ బిల్డ్ ఫర్ ఆటోమేటిక్ స్కేలింగ్ అండ్ ఫర్ అప్లికేషన్ డిప్లాయ్ టు యూస్ ఫర్ క్రియేట్ వన్ ఆర్ మోర్ డేటాబేస్. ఫైర్ స్టోర్ కమ్ విత్ 2 మోడ్స్, నేటివ్ మోడ్ అండ్ డేటా స్టోర్ మోడ్ అని ఉంటుంది మీకు. ఓకే, సో కాబట్టి ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మనకి లెట్స్ క్రియేట్. అయితే ఇక్కడ మీకు పైకి వచ్చాం అనుకోండి,
మీకు అంత స్క్రీన్ షాట్స్ తో అంతేమి ఇవ్వలేదు నేను యాక్చువల్ గా మీకు. నేనేం చేస్తానంటే దీన్ని తీసుకొచ్చి ఒకటి క్రియేట్ చేద్దాం ఇక్కడ మీకు. సో ఫైర్ స్టోర్ విత్ పైథాన్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఇక్కడ ఇద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి క్రియేటింగ్ ఫైర్ స్టోర్ డేటాబేస్ అని వద్దాం మనకి. అండ్ దెన్ మనం సో ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, సో లెట్స్ డూ దిస్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ డేటాబేస్ క్రియేటెడ్ డేటాబేస్ మీకు ఒక ఆప్షన్ రావాలి యాక్చువల్గా మీకు. నేటివ్ మోడ్ రికమెండెడ్ అండ్ డేటా స్టోర్ మోడ్. సో మనం నేటివ్ మోడే తీసుకుంటాం యాక్చువల్గా. సో లెట్స్ ప్రింట్ స్క్రీన్. ప్రింట్ స్క్రీన్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం మనకి, సో కంటిన్యూ. సో డేటాబేస్ నేమ్ ఏమి ఇస్తున్నారు మనకి, మీకు ఇక్కడికి వచ్చి మీకు నేనేం చేస్తాను కస్టమర్స్ అంటాను. మీరు కావాలంటే సింగిల్ రీజియన్ తీసుకొని నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు, సో ఈస్ట్ యుఎస్ 1 అని ఇచ్చేద్దాం మీకు. ఈస్ట్ యుఎస్ 1 అని ఇచ్చి సో కింద ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి మీకు, ప్రొడక్షన్ అని చెప్పి రూల్ 2. ఐ థింక్ నేను డిఫాల్ట్ వదిలేస్తానండి మీకు. డిఫాల్ట్ ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ డేటాబేస్ అన్నాం. సో హోల్డ్ ఆన్. ఓకే, లెట్స్ సి. నా ఇది క్రియేట్ అయిపోయినాక ఇది బేసిక్ గా మనకి ఎలా ఉంటుందంటే జేసాన్ లాగ్ అండి. ఇప్పుడు డాక్యుమెంట్ డిబిలో డేటా ఎలా ఎంట్రీ చేస్తాం మీకు, సో ఇక్కడ ఉంది చూడండి మీకు. ఇక్కడికి వచ్చి ఇలా ఉంది మీకు. సో మీరు చూసినట్లయితే ఇలా రావాలి మీకు కలెక్షన్ అని చెప్పి మీకు. సో లెట్స్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అగైన్. Okay, okay, let me do this. ఓకే, సో ఏదైనా ఒక కలెక్షన్ క్రియేట్ చేసి మనం యాడ్ కలెక్షన్ అన్నాం అనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాం మీకు కలెక్షన్ ఐడి అని చెప్పి ఏదైనా ఇవ్వచ్చు అనమాట మీకు. అవునా, సో ఇక్కడికి వచ్చి ఇట్లా ఇన్ఫర్మేషన్ అంటే మాన్యువల్ గా ఎంటర్ చేయడం ఇది అంత వర్కౌట్ కాదండి మీకు. కలెక్షన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి ఆర్టిస్ట్ అని ఇచ్చానుకో, ఆర్టిస్ట్ అని ఇద్దాం. డాక్యుమెంట్ ఐడి ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ మనం ఎంటర్ చేయొచ్చు అనమాట. ఫీల్డ్ నేమ్ అంటే మీకేమి దాన్ని ఏమంటారు డిఫరెంట్ ఫీల్డ్స్ ఇవ్వచ్చు యాక్చువల్గా, ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పి. ఇలా వచ్చి మీకు నేనేం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి నేమ్ అని చెప్పి స్ట్రింగ్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఆనంద్ అంటాను. తర్వాత వచ్చి మీకు
డేట్ ఆఫ్ బర్త్ డిఓబి అని ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ థింక్ కంపల్సరీగా స్కీమా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ Jan 10th 2001 అని ఇద్దాం. సో ఇక్కడ వచ్చి ప్రొఫెషన్ అని ఇచ్చాను అనుకోండి మీకు. సో కుకింగ్ అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ సింపుల్ షెఫ్ అంటాను. ఇలా ఇచ్చాను అనుకోండి మీకు, ఇలా క్రియేట్ చేసి మీకు నేను ఏం చేస్తాను మీకు చూద్దాం ఇది యాక్చువల్గా తీసుకుంటుందా లేదా అని చెప్పి. బట్ ఇలా ఎంట్రీ చేయడంలో పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు మనకి. త్రూ త్రూ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ద్వారా చేయాలన్నమాట మనకి. ఓకే, ఇలా ఇచ్చేసి మనం ఏం చేద్దాం, సేవ్ అందాం. ఓకే, ఇలాగా మీకు మీరు చూసారనుకోండి, ఇలా క్రియేట్ అవుతుంది అనమాట మీకు యాక్చువల్గా. సో క్రియేట్ తీసుకొని అగైన్ నా ప్లాన్ ఏంటంటే ఇలా కాకుండా మీకు ఇలా కాకుండా మన ప్లాన్ ఏంటంటే లెట్స్ డిప్లాయ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఒక ఇన్స్టెన్స్ టెంప్లెట్స్కి వస్తానండి మీకు. ఇన్స్టెన్స్ టెంప్లెట్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఒక ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ విఎం అందాం. క్రియేట్ అంటే దాంట్లో కావాల్సిన పైథాన్ అని మనం ఇన్స్టాల్ చేద్దామండి మీకు. పైథాన్ అని ఇన్స్టాల్ చేసి దాంతో పాటు మనకు ఒక సర్వీస్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలా. బట్ లెట్స్ సి. సో యాప్ సర్వర్ అని ఇస్తాను. యాప్ సర్వర్ నుంచి సో ఆబ్వియస్ గా మొత్తం అంటే అగైన్ నేనేం చేంజ్ చేసే ఉద్దేశం లేదండి. కాకపోతే ఇక్కడ సర్వీస్ అకౌంట్ ఉంది, దీనికి ఆల్రెడీ డిఫాల్ట్ గా సర్వీస్ అకౌంట్. ఆ సర్వీస్ అకౌంట్ కి మనం పర్మిషన్ ఇద్దాం. జీసీఏ సర్వీస్ అకౌంట్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది మీరు చూసినట్లయితే మీకు. సో సరే, అదే సర్వీస్ అకౌంట్ ఇస్తాను మీకు. అండ్ దెన్ మనం ఏం చేద్దాం మీకు, నేను లోపలికి వచ్చాం అనుకోండి, మేనేజ్మెంట్ అని చెప్పి ఈ ప్లే బుక్ ఏమి ఇవ్వనండి నేను. ఇది తీసేసి యాప్ అప్డేట్ అన్నాం. ఇది చేసి లెట్స్ క్రియేట్ దిస్ మీకు. సో కాబట్టి ఇది క్రియేట్ అవుతుంది. సో మన ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మనకి నేను కొన్ని ఓకే లెట్స్ డౌన్లోడ్ దిస్ మీకు. ఫైర్స్టోర్ విత్ పైథాన్ ఉంది అనుకోండి, ఇక్కడ మై పై డాట్ ఉంది కదా. సో నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ అని చెప్పి మీకు దీన్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లోనే రిక్వైర్మెంట్స్ ఉంది, ఇది కూడా డౌన్లోడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఓకే. మీకు వచ్చి గూగుల్ ఫైర్ స్టోర్ అనేది మీరు ఇది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే ఇంపోర్ట్ ఓఎస్ ఫైర్ స్టోర్ డాట్ క్లయింట్ అని చెప్పి మన ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి, అలాగే క్రెడెన్షియల్స్ కూడా ఇవ్వాలి మీకు. తర్వాత ఇదేంటంటే క్విక్ యాడ్ డేటా, ఇది ఒక ఫంక్షన్ అండి. ఫంక్షన్ లో మనం ఏం చేస్తామంటే డేటాబేస్ ఈజ్ ఈక్వల్ టు క్లయింట్ అని చెప్పి ప్రాజెక్ట్ ఇచ్చాం. తర్వాత db డాట్ కలెక్షన్ అని చెప్పి మనం ఇన్ఫర్మేషన్ ఇట్లా ఎంటర్ చేస్తున్నాం మీకు. ఇన్ఫర్మేషన్ ని మనం ఎంటర్ చేస్తున్నాం మనకి. సో ఇది ఇక్కడ యాక్చువల్ ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇది చాలా ఓల్డ్ అండి, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year ముందు వాడిన డేటా. సో లెట్స్ ట్రై టు డూ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఐ థింక్ కంపల్సరీగా ఈ వర్షన్ ఇంక్రీజ్ అయి ఉంటుంది. pip.org అని ఇచ్చాను అనుకోండి మీకు. ఫైర్ స్టోర్కి వస్తే ఇప్పుడు ఇదంతా 2.7.2 కదా, జూన్ 2.16 వచ్చింది. సో కాబట్టి చాలా మార్పులు చేర్పులు వచ్చినాయి. సో ఇది తీసుకుందాం.
నా ఇక్కడ నేను కోడ్ ఏమని డెవలప్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ఎగ్జిస్టింగ్ దాన్ని చేయకుండా నేనేం చేస్తాను, మెయిన్ అండర్ స్కోర్ లేటెస్ట్ డాట్ పీవై అనేద్దాం మీకు. పీవై అని చెప్పి మీకు సరే ఎంతవరకు ఆబ్వియస్గా ఇంతవరకు అవసరం అవుతుంది మనకి. ఇది ప్రాజెక్ట్ పేరు వచ్చి మీరు చూసినట్లయితే మన ప్రాజెక్ట్ పేరు వేరే కాబట్టి ఇక్కడ చూస్తే మీకు సరే లెట్ ఇట్ బి. ఇక్కడికి వచ్చి ఓఎస్ డాట్ ఎన్విరాన్మెంట్, ఇది ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెట్ చేస్తున్నాం మనం యాక్చువల్గా క్రెడ్స్ డాట్ జేసాన్కి. సో ఆ క్రెడ్ జేసాన్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనకి, సో ఓకే, ఇక్కడికి వచ్చి కీస్ ఉంటాయి అన్నమాట. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ పర్మిషన్ అనేది మనం ఇవ్వాలండి మీకు. ఏ టైప్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వాలి ఇక్కడ మీకు, మీరు చూస్తే దీనికి నేను ఏం చేస్తాను, గ్రాంట్ యాక్సెస్ అని చెప్పి ఫైర్ స్టోర్ లో మీరు చూస్తే చూడండి క్లౌడ్ డేటా స్టోర్ ఓనర్ అనే పర్మిషన్ ఇవ్వాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు గ్రాంట్ యాక్సెస్ అని చెప్పి క్లౌడ్ ఇక్కడ ఉంది కదా, నేనేం చేస్తాను ఓకే. ఫస్ట్ మనకు కావాల్సింది ఏదండి మీకు, సర్వీస్ అకౌంట్ వచ్చి ఇది మన సర్వీస్ అకౌంట్ మనం ఇచ్చింది మీకు. వర్చువల్ మిషన్ ఇక్కడ ఉంది మీకు. ఇక్కడ ఉంది, దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, గ్రాంట్ యాక్సెస్ అని చెప్పి మీకు, సో ప్రిన్సిపల్స్ దీన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఒక నిమిషం నేను తప్పు ప్లేస్ లో ఉన్నాను, ఒక నిమిషం. ఐఏఎంకి వచ్చి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, గ్రాంట్ యాక్సెస్ అని చెప్పి సో ఇలా ఇచ్చేసి మీకు జీసీఈ సర్వీస్ అకౌంట్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దామంటే సో క్లౌడ్ అని ఇచ్చాను అనుకోండి ఇక్కడ, క్లౌడ్ సో క్లౌడ్ డేటా స్టోర్ ఎక్కడుంది మీకు, యా క్లౌడ్ డేటా స్టోర్ ఓనర్ అని ఇస్తాను. సో ఓనర్ ఇచ్చి మనం ఫస్ట్ సేవ్ చేద్దాం మనం. ఓకే, క్లౌడ్ డేటా స్టోర్ ఓనర్ ఇచ్చి సేవ్ చేసాం. ఎక్కడుంది మీకు, సో ఇదే కదా ఇక్కడ ఇచ్చి. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనం ఏంటంటే ఒక కీ కూడా క్రియేట్ చేయాలండి మీకు. ఇది వచ్చిన కీ క్రియేట్ చేసి మీకు ఫస్ట్ యాక్సెస్ ఉందా లేదా, జీసీఈ సర్వీస్ అకౌంట్ ఓకే ఫైన్, అదే కదా జీసీఈ సర్వీస్ అకౌంట్ ఫైన్. సో ఇక్కడికి వచ్చి సర్వీస్ అకౌంట్కి వచ్చి మీకు
ఓకే. సో కాబట్టి మనం ఏం చేద్దాం, తీసుకొచ్చి నేను NoSQL లోపల ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. ఓకే. సో ఇలా ఉంది చూడండి. ఇదంతా కూడా తీసుకొచ్చి నా ప్లాన్ ఏంటంటే creds.json అని చెప్పి ఫస్ట్ దీంట్లో లాగిన్ చేయాలి కదా, మనకి దీంట్లో మెషిన్లోకి లాగిన్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, వర్చువల్ మెషిన్స్కి వచ్చి దీంట్లో లాగిన్ చేద్దాం మనకి. ఓకే. సో ఎక్కడ ఉంది మీకు, ఓకే రైట్. సరే. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అయితే, ఇక్కడికి వచ్చి మనం, నేనేం చేస్తాను, పిప్ ఉండదండి యాక్చువల్గా మీకు. సో కాబట్టి ఏం చేయాలా, సో యాప్ట్ ఇన్స్టాల్ పైథాన్ పిప్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు, సో -y అని ఇద్దాం మీకు. అంటే కావాల్సిన ప్లగిన్స్ అంతా కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి కదా, అందుకోసం మీకు. సరే. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి పిప్ ఇన్స్టాల్ అని చెప్పి అలాగే దాంతో పాటు పిప్ ఇన్స్టాల్ ఐపైథాన్ అంటే ఇంటరాక్టివ్ పైథాన్, ఇది కూడా ఇస్తాను మీకు. దాంతో పాటు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫేకర్ అని ఒకటి ఉంటుందండి మీకు. అంటే ఫేక్ డేటాను క్రియేట్ చేయడానికి ఒక మాడ్యూల్ అన్నమాట మీకు. సో ఇది కూడా తీసి ఇక్కడ ఇస్తాను మీకు. నా ఫేకర్ అనేది నైస్ మాడ్యూల్, ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైథాన్ -m అని చెప్పి ఇట్లా ఇస్తాను మీకు. సారీ, పైథాన్ 3 మీకు ఇంటరాక్టివ్ పైథాన్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ మీకు. స్టార్ట్ ఇంటరాక్టివ్ పైథాన్ విత్ పైథాన్ 3 -ipython. ఇది ఎందుకంటే ఇప్పుడు నేనేం చేస్తాను, ఫేకర్ తో ఒక శాంపుల్ డేటా క్రియేట్ చేస్తాను చూడండి. ఫ్రమ్ ఫేకర్ ఇట్లా అంటాను. ఇట్లా ఇచ్చి మీరు చూస్తే f ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఇన్స్టాంటియేట్ చేసి ఇప్పుడు చూస్తే f డాట్ సో ప్రొఫైల్ అని ఇచ్చాం అనుకోండి, మీరు చూస్తే ఒక శాంపుల్ డేటా క్రియేట్ అవుతుంది చూడండి మీకు. చూసారా. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు దీంతో ఇమాజిన్ నాకు ఒక 10 అడ్రస్లు కావాలనుకోండి, నేను ఏం చేస్తాను, 5i in range 10 అని చెప్పి ఓకే, f డాట్ ప్రొఫైల్ అని చెప్పి నేను, సో ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. సారీ, ప్రింట్ ఇచ్చింటే బాగుండేది మీకు.
సో నేనేం చేస్తాను, మీకు ప్రింట్ అని చెప్పి ఇలా ఇచ్చేసి మీకు, సో ఇలా వచ్చింది చూడండి మీకు ఇలా వచ్చిందనమాట మీకు. సరే దీన్ని అంటే ఇదంతా కూడా ఒక శాంపుల్ డేటా అనుకోండి మీకు. సో నేను ఏం చేస్తే ఇక్కడ నుంచి కాపీ చేస్తానండి. కాపీ చేసి ఐ విల్ డూ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇచ్చి దాన్ని ఫార్మేట్ అంటానండి నేను మీకు. ఓకే, సో ఫార్మేట్ అన్నప్పుడు నాకేం కావాలంటే ఇదంతా కూడా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డేటా ఆర్ టెంప్ డేటా డాట్ జేసాన్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను మీకు. ఇక్కడ మీకు ఇలా ఇస్తాను. సో మీకు, సో కాబట్టి మనకి అయితే నేనేం చేయొచ్చు అంటే మీకు ఇక్కడ మీకు ఈ కరెంట్ లొకేషన్ అని చూసారా, రెండు తీసేస్తానండి యాక్చువల్గా. అదేంటంటే ఇక్కడ ఎక్కడైతే బర్త్ టైం ఉంది కదా, ఎందుకంటే ఆ డేటా ఎంటర్ చేయాలా, అందువల్ల ఇబ్బంది వస్తుంది. అదొకటి, ఇది మనకి. నేను కిందకు వచ్చి ఏం చేస్తానంటే బర్త్ టైము ఓకే, కొంచెం డేటా క్లీన్ చేస్తున్నాను మీకు. అంటే మనకు కావాల్సింది కూడా బయటికి తీయచ్చు, కానీ దిస్ విల్ బి ఈజీ వే. ఓకే, ఇక్కడికి వచ్చి ఇది కూడా అంటే వన్ టైం అనుకోండి యాక్చువల్గా. ఇలా తీసేసి అంటే సార్ ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం చెయ్యలేవా అంటే చెయ్యొచ్చు యాక్చువల్గా మీకు. సో ఓకే, సో అంతా ఇక్కడ ఉంది మనకి. సేవ్ చేద్దాం. నా ఈ డేటాని, ఇది ఎందుకు మైనస్ ఇక్కడ మనకి మీరు చూస్తే, లాస్ట్ దానికి ఇవ్వాల్సిన పని లేదు యాక్చువల్గా మీకు. అండ్ ఏబి అంతా ఉంది ఇక్కడ, బట్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సరే ఈ డేటాని నేను ఎందుకంటే ఈ డేటాని తీసుకొచ్చి ఈ డేటాని నేను ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నానండి మీకు. మీరు చూస్తే ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నాను. సరే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇమాజిన్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి మెయిన్ డాట్ దాంట్లో. సో ఆబ్వియస్ గా ఓకే, ప్రాజెక్ట్ ఏముంది ఇక్కడ మీకు, ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు సో మనం ఏం చేద్దాం, ఓకే ఫైన్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ, ఉందిలేండి. ఓకే, సో ఇప్పుడు నాకు ఏం కావాల్సి వస్తుందంటే మీకు, ఓకే ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి
db is equal to firestore డాట్ క్లయింట్ అని ఆల్రెడీ ఉంది మనకి, అవునా? db is equal to క్లయింట్ ఎస్టాబ్లిష్ చేసాం. క్వశ్చన్ వచ్చి డేటా ఎంట్రీ చేయడం ఎలాగా మీకు, వీళ్ళు ఏం చేశారు, డాక్ డాట్ రెఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇచ్చారు యాక్చువల్ మనకి. యూజర్స్ అండ్ డాక్యుమెంట్ కలెక్షన్ డిబి కలెక్షన్ డాట్ యూజర్స్ అని చెప్పి ఇలా ఇచ్చారు. సరే ఒకసారి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి తీసుకొని అసలు చూద్దాం ఏం జరుగుద్ది అని చెప్పి మనకి. ద డిఫాల్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, డిఫాల్ట్ డేటాబేస్ లేదు. సో ద డేటాబేస్ డిఫాల్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుందంటే మీకు ప్రాజెక్ట్ తో పాటు మనం ఏమైనా ఇవ్వాల్సి వస్తుందేమో. db is equal to firestore client and then ప్రాజెక్ట్ నేమ్ ఉంది, ప్రాజెక్ట్ నేమ్ తో పాటు మనకి ఒక పని చేద్దాం అనండి. సో డాక్ రెఫరెన్స్ అని చెప్పి వీళ్ళు డిబి కలెక్షన్ ఇస్ ఈక్వల్ టు డాక్యుమెంట్ అని ఇస్తున్నారు మీకు. ఓకే, సో మనం క్రియేట్ చేసినప్పుడు కలెక్షన్ వచ్చి ఇక్కడ ఇచ్చాం మనకి. సో ఇక్కడ ఫైర్ స్టోర్ స్టూడియో ఆర్ డేటాబేస్కి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలా, సో డేటాబేస్ వచ్చి కస్టమర్స్ అని ఇచ్చాం మీకు. సో కాబట్టి కలెక్షన్ అండ్ డాక్యుమెంట్ అండ్ దీని లోపల వచ్చేది కలెక్షన్ ఉంటుంది మీకు, అవునా? దీని లోపల మీకు ఓపెన్ చేసాం అనుకోండి, మనం కస్టమర్స్ అనే డేటాబేస్ లోపల ఆర్టిస్ట్ అనే కలెక్షన్ ఉంది, దాని లోపల డాక్యుమెంట్ రావాలి మీరు చూసినట్లయితే మీకు. ఓకే, డాక్యుమెంట్ అని చెప్పి ఇచ్చి డాక్యుమెంట్ ఏముంది ఇక్కడ, ఇది డాక్యుమెంట్ పేరు, దాని లోపల డేటా ఇదన్నమాట మీకు యాక్చువల్ గా. సో కాబట్టి ఫస్ట్ వచ్చి మనకి డేటా స్టోర్ క్లయింట్ ఇస్తున్నప్పుడు ప్రాజెక్ట్ తో పాటు డేటాబేస్ ఇవ్వడానికి ఆస్కారం ఉందా అని చెక్ చేసాం అనుకోండి. కిందకు వద్దాం, ఒక హోల్డ్ ఆన్. సో స్టార్ట్ క్లయింట్ ప్రాజెక్ట్ ఐడి db is equal to ఓకే, ఇక్కడ చూసారా db is equal to మనం ఏమి ఇచ్చాం, db is equal to క్లయింట్ డాట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు ఇది చూసారా క్రెడిట్స్ అని వచ్చింది మీకు. మనం ఏం చేసాం, ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన పనే ఉందండి, ఎందుకంటే ప్రాజెక్ట్ ఆల్రెడీ మనకి గూగుల్ క్రెడెన్షియల్స్ లో ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే, ఐల్ డూ వన్ థింగ్, డేటాబేస్ నేమ్ వచ్చి మనం ఏం చేద్దాం, మీకు యూజింగ్ క్రెడెన్షియల్స్ బిల్ట్ ఇన్ ఇంపోర్ట్ ఫైర్స్టోర్ ఇంపోర్ట్ క్లయింట్. సో ఫైర్స్టోర్ డాట్ క్లయింట్ ఆర్ db is equal to క్లయింట్ అనే ఉంది మీకు. ఓకే, సో ఓపెన్ చేద్దాం అండి. ఇక్కడికి వచ్చి
క్లయింట్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఓకే ఫైన్ db is equal to ఇట్లా ఇచ్చాను. తర్వాత నేను ఏం చేస్తాను మీకు okay, so Firestore is not been used in before as it is disabled. Enable it by visiting console Firestore APIs. If you enable it recently, wait for interesting. ఇది ఎనేబుల్ చేయలేదా మనకి అచ్చా ప్రాజెక్ట్స్ కస్టమర్స్ అని తీసుకుంటుంది. సో నౌ నేను ఒక పని చేస్తాను. సి అసలు దీని లోపల ఏముంది, క్లయింట్ అని ఇచ్చాం అనుకోండి. క్లయింట్ లోపల నేను ఏమేమి తీసుకోవచ్చు దీని లోపలికి వచ్చినప్పుడు, క్లయింట్ కలెక్షన్స్, డాక్యుమెంట్, ట్రాన్సాక్షన్, సో నేను ఇక్కడికి వచ్చి ఇది కదా మనం యూజ్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. నేను ఇట్లా ఇచ్చాము. సో తర్వాత ఏం చేస్తామంటే కామా ప్రాజెక్ట్ అని డేటాబేస్ చూడండి. ఓకే, ఇక్కడ చూసారా ఆటో ఫిల్ అవుతుంది. క్రెడెన్షియల్స్ ఈజ్ ఈక్వల్ టు చేసాను. ఆ తర్వాత సరే ఆ తర్వాత నేను ఏం చేస్తాను, నాకు కలిసి డేటాబేస్ కావాలా. క్రెడెన్షియల్స్ అని డేటాబేస్ ఎస్టిఆర్ డిఫాల్ట్ డేటాబేస్ నేను ఏం చేస్తాను, ఫస్ట్ వచ్చి మీకు ప్రాజెక్ట్ అని, ఆ తర్వాత క్రెడెన్షియల్స్ వచ్చి ఈజ్ ఈక్వల్ టు నన్ను లేకపోతే డేటాబేస్ అని చెప్పి మీకు ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో ఇది ఏం చేస్తుంది మీకు ఇన్వాలిడ్ డేటాబేస్ ఐడి మీకు మా డేటాబేస్ కరెక్ట్ గానే ఇచ్చామండి మీకు. నౌ డేటాబేస్ ఈజ్ ఈక్వల్ టు కస్టమర్స్. అసలు ఇది ఎందుకు ఉంది యాక్చువల్ గా మీకు, ఇది ఇవ్వడం అవసరమా కస్టమర్స్? సరే, లెట్ మీ డూ ఓకే గుడ్. సో లెట్స్ సి డేటా వచ్చిందో లేదో చెక్ చేద్దాం మనకి. లేకపోతే నేను వచ్చి ఏం చేస్తాను, మనకి ఇక్కడ ఉన్నాయన్నీ తీసుకొని మీకు ఓకే
యూజర్స్ ఉంది, యూజర్స్ లో డేటా అనేది ఎంట్రీ అవుతుందండి. ఓకే ఫైన్, దిస్ ఈస్ ఫైన్. సో కాబట్టి కోడ్ లో మనం అప్డేట్ చేయాల్సింది వచ్చి ఇక్కడికి వచ్చి మై లేటెస్ట్ దాంట్లో కస్టమర్స్ ఇచ్చాం, క్రెడెన్షియల్స్ ఇక్కడ మంచి తీసుకోమని చెప్పాం. నా క్వశ్చన్ నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ డేటాని మీరు చూసినట్లయితే ఈ డేటాని నాకు ఎంట్రీ చేద్దాం అని ప్లాన్ ఉంది యాక్చువల్గా. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఇమాజిన్ మీకు డిలీట్ డాక్యుమెంట్, లేదంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు డిలీట్ కలెక్షన్ అన్నాం అనుకోండి, మీకు ఈ కలెక్షన్ తీద్దాం, మేము తీసేద్దాం. అలాగే ఆర్టిస్ట్ ఇంకోటి ఉంది. సో అలా వదిలేసి నేను ఏం చేస్తాను, ఈ డేటాని ఎంట్రీ చేయాలి. ఈ డేటాని ఎంట్రీ చేయడానికి మనం ఏం చేస్తాం, మనకి ఇక్కడ మీకు సరే వీళ్ళు యూజ్ చేసింది ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చి డాక్ రెఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి ఇది ఒకటి డాక్యుమెంట్ పేరు ఒకటి ఇస్తున్నారు యాక్చువల్గా. మీకు డాక్యుమెంట్ రెఫరెన్స్ ఒకటి తీసుకొచ్చి ఇలా ఇచ్చి మనకి అండ్ దెన్ దాంట్లో డాక్యుమెంట్ రెఫరెన్స్ సెట్ అని చెప్పి దాంట్లో ఎంటర్ చేస్తున్నారు మీకు. సో ఒక్కొక్క డాక్యుమెంట్ మీకు, సో అటువంటప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది మీకు, నేను ఆలోచిస్తుంది ఏంటంటే మీకు ఇట్లా ఇట్లా విషయంగా ఇట్లా పెట్టేయచ్చండి, మీకు ఇట్లా యూజర్స్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి అండ్ దెన్ దాంట్లోకి ఎంట్రీ చేయాలి. సో ఎలాగంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ పుట్ లైక్ దిస్. మీకు నేను ఏం చేస్తాను, మీకు యూజర్స్ కాకుండా నేను ఏం చేస్తాను, కస్టమర్ డేటా అని ఒక కొత్త కలెక్షన్ తీసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కస్ట్ 1 అని ఇద్దాం మీకు. ఓకే, కస్టమర్ 1 అని ఇచ్చాం అనుకోండి మీకు నా ప్లాన్. ఆ తర్వాత డేటా నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ మీరు చూసారనుకోండి, నా ఏ డేటా ఇవ్వాలా, ఇక్కడ నుంచి నేను ఈ డేటాను కాపీ చేద్దాం అనుకుంటున్నాను. అవుద్దా లేదా అని చెక్ చేశాను అనుకోండి మీకు. ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. సో కాబట్టి ఈ డేటా నిజంగా వెళ్తుందా లేదా అని కాపీ చేసి నేనేం చేస్తాను ఇక్కడ ఇలా ఇచ్చి నా బ్యాక్ వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేశాను అనుకోండి మీకు. సో మన కస్టమర్స్ దాంట్లో మనకి కస్టమర్ డేటా అని ఒకటి రావాలా. కస్టమర్ డేటాలో ఆ యొక్క కస్టమర్ పేరు ఉండాలి మీకు ఆ కస్టమర్ పేరులో రైట్ సైడ్ లో డేటా అంతా ఎంటర్ అయించుకోండి మీకు. అవునా, మనం ఎలా ఇచ్చాం అలా ఎంటర్ అయింది. ఓకే, లుక్స్ గుడ్ ఫర్ మీ. సో డిలీట్ కలెక్షన్ అని చెప్పి నా దీన్ని ఆటోమేట్ చేయాలి. 1 by 1 చేసుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం పూర్తి అవుతుంది బై ది వే. అవునా, సో మీకు సో కాబట్టి నాకు ఒక 10 కస్టమర్లు మనం క్రియేట్ చేయాలా. మీకు 10 కస్టమర్లు క్రియేట్ చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నుంచి ఈ కస్టమర్ పేరు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి మీకు అప్గ్రేడ్ అవుతూ ఉండాలా. సో కెన్ ఐ డూ దట్, యాక్చువల్గా చెయ్యొచ్చా మీకు అని చెప్పి మీకు ఖచ్చితంగా ఈ యూ అనేది ఇవ్వాలంటారా? వర్షం చూద్దాం, ఆగండి. ఇది తీసేసి నేను ఇస్తే పని చేస్తుందా? ఆ యూ ఎందుకు ఇవ్వాలో ఓకే, రిఫ్రెష్.
ఓకే, తీసుకుందండి. ఓకే, ఫేర్ ఎనఫ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇది డిలీట్ చేద్దాం. నెక్స్ట్ కాబట్టి నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని చెప్పి మీకు ఫస్ట్ డాక్ రెఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ. సో ఇమాజిన్ ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి కోడ్స్ కంపల్సరీ తీసుకుంటుంది కాబట్టి, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీకు సో ఐ అని ఇచ్చాం అనుకోండి, బేసిక్ గా నేను అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది మీకు ఇలా ఇచ్చాను అనుకోండి మీకు అని చెప్పి నేను ప్రింట్ అని చెప్పి ఇలా ఇచ్చాను. ప్రింట్ అని చెప్పి నేను ఏం చేయను, బేసిక్ గా ఇక్కడికి వచ్చి మనం ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి లెట్స్ సి అసలు మనం ఇచ్చిన వాల్యూ యాక్చువల్ గా తీసుకుంటుందో లేదో తెలియాలి కదండి, అందుకని. సో ఇలా ఇచ్చాం అనుకోండి మీకు రెఫ్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి వాల్యూ మారుతుందా అని చెక్ చేయి. లేకపోతే వాల్యూ మారుతున్నట్టే ఉంది యాక్చువల్ గా మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ వాల్యూ మారినప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు ఒక్కొక్క దానికి ఇది ఎంట్రీ చేయాలన్నమాట మీకు సెట్ అని చెప్పి డాక్. సో డాక్ రెఫ్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇస్తాం. డాక్ రెఫ్ అని చెప్పి ఇలా ఇచ్చి ఆ తర్వాత డాక్ రెఫ్ డాట్ సెట్ అని చెప్పి నేను ఏం చేయాలి ఇప్పుడు, నౌ లెట్ మీ డూ వన్ థింగ్, ఇలా ఇవ్వాలా మీకు, ఇలా ఇవ్వాలా. సరే నౌ అయితే ఇది అవసరం లేదనుకోండి, ఇట్లా ఇచ్చినా కూడా మీకు రన్ అవుతుంది, కాకపోతే ఒకే డేటా వస్తే రాదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చి నేను వచ్చిందా, చూసారా డేటా అంతా ఎంట్రీ అయింది, కాకపోతే ఒకటే డేటా ఎంట్రీ అయి ఉంటుంది, అది ప్రాబ్లం. ఓకే ఓకే, ఫేర్ ఎనఫ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సరే నా మనం చేయాల్సింది ఓకే, నాకు ఇట్లా వచ్చింది బాగానే ఉంది. నా నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఈ ఫైల్ ని రీడ్ చేయాలి. ఇటువంటప్పుడు ఫైల్ ని రీడ్ చేసి ఇక్కడ ఓకే, సో నేనేం చేస్తాను మీకు మీకు సరే ఓ పని చేస్తాను చూడండి, నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఓకే ఈ లోపలికి వచ్చి ఆ ఫైల్ డాట్ జేసన్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. విత్ ఓపెన్ అని చెప్పి నేను ఏం చేస్తలేదు, ఇక్కడ చేస్తాను. ఇక్కడ నాకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది కోడ్. ఎక్కడ వస్తుంది అంటే కావాలని హోల్డ్ ఆన్, విత్ ఓపెన్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఇది తీసుకొచ్చి నాకేం కావాలా రీడ్ అని చెప్పి అండ్ దెన్ మనం ఏం చేస్తాం మీకు ఓపెన్ అని చెప్పి రీడ్ చేయొచ్చు. యాక్చువల్గా రీడ్ చేసి నేను ఏం చేస్తాను మీకు రీడ్
లైన్ అనొచ్చు యాక్చువల్గా మీకు. రీడ్ ఓకే ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు, లేకపోతే ఫైల్ డాట్ జేసాన్ అని ఇచ్చి నేను ఏం వద్దో చూద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి మీకు లేదా ఓకే నేనేం చేస్తాను, మొత్తం రీడ్ అయింది మనకి. సో ఇది ఏం చేయాల్సి వస్తుంది మనకి, మీకు ఈ డేటా అంతా ఒక్కొక్కటిగా తీసుకోవాలండి మీకు. ఒక్కొక్కటిగా తీసుకోవాలి అంటే మనకి ఇదంతా కూడా ఒక డిక్షనరీగా పెట్టాల. సో మీరు చూస్తే ఇది డిక్షనరీగానే ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ఓపెన్ చేస్తాను, ఇది డేటా అంతా డిక్షనరీగానే ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి కస్టమర్ డేటా అవసరం లేదని నా ఉద్దేశం. ఒక నిమిషం, అంటే నాకేం కావాలంటే ఇక్కడ మనకి అంటే మాన్యువల్ గా క్రియేట్ చేయొచ్చండి, బట్ నేను ఎదురు చూస్తుంది ఏంటంటే ఈ జేసాన్ ఫైల్ ని మనం ఏం చేస్తాం మీకు, మనం రీడ్ చేయాలి. జేసాన్ రీడ్ చేసి మనకి జేక్యూ ఉంది, కానీ మీకు మనకి నేనేం చేస్తాను మీకు, ఇది దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ 100% జేసాన్ అనమాట. ఇక్కడికి వచ్చి అంటే ఫైల్ రీడ్ చేయాలి, బికాస్ నాట్ ఎ డిఫాల్ట్ డిక్షనరీ అనమాట. కాబట్టి ఇంపోర్ట్ జేసాన్ ఇస్ ఫైల్. ఓకే ఫైన్. అయితే ఇంపోర్ట్ జేసాన్ డేటా ఈజ్ ఈక్వల్ టు డాట్ జేసాన్ డాట్ లోడ్ ఉంది యాక్చువల్గా. ఫస్ట్ దీన్ని నేను ఏం చేస్తానంటే జేసాన్ ఫైల్ గా మారుస్తాను. సో అంటే జేసాన్ ఫైల్ ఎలా ఉంటుంది మీకు, ఎప్పుడు కూడా బ్రాకెట్ తో స్టార్ట్ అయ్యి ఓకే, సో ఆల్ అండర్ స్కోర్ కస్టమర్స్ ఇలా ఇచ్చి ఇలా తీసేస్తాను, ఇలా ఉండాలన్నమాట. అండ్ ఇట్ విల్ బేసికల్లీ ఎండ్ విత్ లిస్ట్ అని చెప్పి తర్వాత ఇలా ఉంటుంది మీకు. దిస్ ఈస్ యాక్చువల్ గా జేసాన్ ఫైల్ అండి. మీకు ఇది యాక్చువల్ గా జేసాన్ ఫైల్ ఉంటుంది. సో అటువంటప్పుడు ఇక్కడ ఒక కామా ఉండాలి మీకు. ఓకే అన్నిటికీ కూడా కింద కామా ఇస్తూ రావాలి మీకు. అయితే లాస్ట్ లో జేసాన్ లో లాస్ట్ దాంట్లో ఇలా డేటా ఉండకూడదు మీకు. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుంది, పైన నుంచి వచ్చినప్పుడు ఓకే దిస్ ఈజ్ యాక్చువల్ డేటా. ఓకే దిస్ ఈజ్ యాక్చువల్ జేసాన్ డేటా అండి. దీన్ని మనం ఏం చేద్దాం, ఓకే సో ఇక్కడికి వచ్చి మనం ఇలా ఇద్దాం. ఓకే సరే నేనేం చేస్తానంటే మీకు పైథాన్ లోపలికి వచ్చి
మనం డేటాని ఎలా రీడ్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేసాను అని చెప్పి మీకు. సరే, దాని తర్వాత మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి మనకి జేసాన్ డాట్ లోడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు. సో ఇట్లా ఇద్దాం మీకు. ఓకే, ఫైల్ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఆల్రెడీ ఉంది కదా మీకు. సో ఐ థింక్ అటు ఇటు కోడ్ సేవ్ అనేవాళ్ళు జేసాన్ డాట్ లోడ్ అని చెప్పి. సో విత్ ఓపెన్, ఓకే ఫస్ట్ ఓపెన్ చేద్దాం విత్ ఓపెన్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు చేంజ్ చేస్తాం మనకి డేటా ఈజ్ ఈక్వల్ టు మీకు వచ్చింది. సరే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ప్రింట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఏదైనా ఒకటి దాన్ని యాక్సెస్ చేయాలనుకోండి కింద. సో డేటా డాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, పైన కస్టమర్స్ అని ఇచ్చాం కదా, ఇలా కస్టమర్స్ అని ఇచ్చాం అనుకోండి మీకు. కస్టమర్స్ అంతా వచ్చింది. ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి మీరు తీసుకున్నప్పుడు ఓపెన్ చేద్దాం. ఫర్ సి ఇన్ అని చెప్పి నేనేం చేస్తాను, డేటా డాట్ కస్టమర్స్ అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి ప్రింట్ సి అని చెప్పి మీకు. ఇండివిజువల్ ఒక్కొక్కటి వస్తుందో నాకు, మీరు చూడండి ఇప్పుడు. ఓకే, ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాను నేను. ఓకే రైట్. సో కాబట్టి మనం ఏ విధంగా చేయాలంటే కోడ్ రాసేటప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుందండి, బట్ నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మీకు ఇది ఇది అవసరం లేకుండా, మనకి ఇది కూడా చేయాల్సిన అవసరం లేకుండా వన్ థింగ్ మనం ఏం చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇది ఈ డేటా మనం లూప్ రన్ చేసేటప్పుడు అయితే ఒక పని చేస్తున్నాను ఇక్కడికి వచ్చి ఏమంటుంది మీకు, ప్రింట్ C1 కీ ఎర్రర్ అని వచ్చింది మీకు. సో ఫర్ సి ఇన్ డేటా ఆల్ కస్టమర్స్ అని చెప్పి మీకు ఇది ఒక్కొక్కటి వస్తున్నట్టు లేదు యాక్చువల్గా. మీకు ఒక్కొక్కటి తీస్తుంది, ఇక్కడ చూస్తే ఒక్కొక్కటి తీసుకొని వస్తుంది మీకు. ప్రింట్ సి అన్నప్పుడు మాత్రం మొత్తం వచ్చింది. సో పైకి వచ్చి ఒక్కొక్కటిగా తీసుకుని మీకు ప్రింట్ చేస్తుంది ఇక్కడ మీకు. ఫైన్, బాగానే ఉంది. సో అటువంటప్పుడు ఆ లిస్ట్ లో నుంచి ఫస్ట్ది కావాలనుకోండి మనకి. ఫస్ట్ది కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి 0 అని ఇవ్వచ్చు యాక్చువల్గా. అంటే ఇండెక్స్ లో ఫస్ట్ది ఏముందని ఇవ్వచ్చు అనమాట. బట్ ఇదేం చేస్తుంది మీకు, సరే DIR-C అన్నాం అనుకోండి మీకు. ఓకే, టైప్ సి అన్నాను అనుకోండి. వచ్చేది డిక్షనరీ అండి మీకు. మీకు డిక్షనరీ ఇక్కడ ఉందన్నమాట మీకు. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఫర్ సి అని చెప్పి మనకి ఇప్పుడు దీనికి ఎలా రాయాలి డేటాని, క్రెడెన్షియల్స్. ఓకే, నేనేం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి మీకు అది రైట్ చేయాలంటే ఓపెన్ మన డాక్యుమెంట్ అనేది విత్ ఫైల్ డాట్ జేసాన్ మీకు ఒక్కొక్క దానికి రాయాలండి మీకు. సో దీనికి కోడ్ రాయాలనుకోండి, నేను ఏం చేయాలా, ఫైల్ను ఓపెన్ చేసి ఓకే ఇది రాసేటప్పుడు మీకు మీకు సో
మీకు ఫస్ట్ తీసుకొని మీకు అప్పుడు నేను ఏం చేయాలి, మీకు లెంత్ ఎంత ఓపెన్ చేద్దాం. నౌ ఐ గాట్ ఎన్ ఐడియా. లెంత్ వచ్చి సి అంటే 11 ఉంది మీకు. ఓకే, ఓకే. సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఇక్కడికి వచ్చి ఈ ఫైల్ ఒకటి ఓపెన్ చేసి డేటా ఈజ్ ఈక్వల్ టు లోడ్ డాట్ అప్పుడు పైన వచ్చి నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి సో ఇంపోర్ట్ జేసాన్ అని కూడా ఇవ్వాలి మీకు ఇచ్చి మీకు. సో నెక్స్ట్ ఏం చేయాల్సి వస్తుంది మీకు, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి మీకు. సో ఇది వర్కౌట్ కాదు. సో కాబట్టి డేటా తీసుకొని అది ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ నుంచి మీకు మరి. సో సో ఇది కూడా డిక్ట్ అయినప్పుడు అచ్చా మనకు కావాల్సి ఇది కదా తీసుకోవాల్సిందే. డిక్ట్ కస్టమర్స్ ఎంత వస్తుంది మనకి, డిక్ట్ కస్టమర్స్ అన్నప్పుడు సో నేను ఏం చేస్తాను మీకు, డేటా డాట్ కస్టమర్స్ అని చెప్పి అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి డాక్ రెఫ్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి మీకు డాక్యుమెంట్ రెఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి డిబి డాట్ కలెక్షన్ కస్టమర్ డేటా. ఇది ఎందుకుంది మీకు, ఎక్స్పెక్టెడ్ ఇండెంటెడ్ బ్లాక్. ఓకే కరెక్టేగా. సో నేను ఏం చేస్తాను, కొంచెం కిందకి తీసుకొద్దాం. తీసుకొచ్చి నౌ డాక్ రెఫ్ ఇజ్ ఈక్వల్ టు సో డాక్ రవ్ డాట్ సెట్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేయాలి మీకు, సో నేను ఏం చేస్తాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని తీసుకున్నప్పుడు అని చెప్పి కస్టమర్ ఇచ్చాం. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుంది మీకు, రేంజ్ కస్టమర్స్ డాట్ డేటా సెట్ ఐ అని ఇచ్చాం అనుకోండి. బేసిక్ గా దీంట్లో ఇది డాక్రెఫ్ డాట్ సెట్ ఐ అని ఇచ్చాం అనుకోండి. ఐఎమ్ నాట్ షూర్ పని చేస్తలేదో నాకు తెలియదు కానీ బట్ వీ కెన్ ట్రై అండి. ట్రైల్ అండి. ఇక్కడ ప్రస్తుతానికి ఏం లేదుగా మీరు చూసినట్లయితే. కస్టమర్స్ తప్ప ఏం లేదు ఇక్కడ. సో అంటే ఇది ఏం చేయాలో, ఓపెన్ ఫైల్ డాట్ జేసాన్ ఓపెన్ చేస్తుంది, లోడ్ చేసుకుంటుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి డేటా తీసుకొని అది 10 సార్లు తీసుకోవాలి. డాక్ రెఫర్ ఇస్ ఈక్వల్ టు కస్టమర్ 1 అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లోకి రావాలా మీకు. సరే మనం అనుకున్నది అనుకుని జరిగితే ఇంకేం చెప్పండి. సో లెట్స్ సి. ఓకే ఇది ఏమంటుంది, has init object has no attribute. ఓకే నేనేం చేస్తానంటే దీన్ని ఇలా వచ్చి అసలు ఐ ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఐ అని ఇచ్చాను అనుకోండి. అసలు ఇదేం ప్రింట్ 0 1 2 3 4 5 6 7 8 9 10 ప్రింట్ అవుతుంది. మనకు కాదు కదా కావాలి. ఇక్కడికి వచ్చి డేటా ఈ ఆల్ కస్టమర్స్ ఉంది కదా. సో లెట్స్ డూ వన్ థింగ్. ఓకే సో కాబట్టి మనం ఏం చేద్దాం,
మనం చేయాల్సింది ఏంటంటే doc.ref లో ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఇలా వచ్చి ఓకే రిఫ్రెష్ చేద్దాం. ఓకే కస్టమర్ డేటా, ఓకే కస్టమర్ 0 వచ్చిందా, కానీ సేమ్ వచ్చిందా వేరే వచ్చిందా? యా మారింది, చూసారా? సో ఇది JSON డాక్యుమెంట్. అంటే మీకు ఎక్కడా కూడా ఖచ్చితంగా ఇదే ఉండాల్సిన అవసరం లేదు, మీకు ఏదైనా ఏ డేటా అయినా రావచ్చు అనమాట. ఇది బేసిక్ గా మీకు ఫైల్ స్టోర్ అంటే ఈ విధంగా ఆబ్జెక్ట్స్, అంటే ఇదేంటంటే మీకు డాక్యుమెంట్ అంటారండి దీన్ని అంతటిని కూడా. డాక్యుమెంట్ గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా చేయొచ్చు మీకు యాక్చువల్గా. సో కాబట్టి ఇదంతా అవసరం లేదు మనకి. అఫ్ కోర్స్ మీకు పైథాన్ లో అందరికి వచ్చిన రూల్ ఏం లేదు, ఇది అర్థం కాకపోయినా మీరు యూజ్ చేసుకోవడానికండి, మీరు చూస్తే మీరు యూజ్ చేసుకోవడానికి. సో పైన నేను ఏం చేస్తానంటే మీకు దీని దగ్గరకు వచ్చి F2 అని చెప్పి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి మీకు మీకు పైన వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏమేం చేయాలి రిక్వైర్మెంట్స్ లో మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ వచ్చి నేను ఎగ్జిట్ అన్నాం అనుకోండి, పిప్ ఫ్రీజ్ అని ఇస్తాను. ఏమేమి వచ్చినాయి ఇక్కడ బొచ్చుడు వచ్చినాయి మీకు ఇవన్నీ కూడా, అంటే ఏమేమి ఇన్స్టాల్ అయినాయి అని చెప్పి యాక్చువల్గా. బట్ మనం ఏమేమి ఇన్స్టాల్ చేసాం మీకు హిస్టరీ, సో మనం ఇన్స్టాల్ చేసింది యాప్ పిప్ తో పాటు దీంట్లో అంటే ఈ ఫైల్ యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, మీరు ఏం చేయాల్సి వస్తుందంటే చూడండి, ఫ్రమ్ ఫేకర్, సో ఇంపోర్ట్ ఫేకర్ అని ఉంటుంది. ఫేకర్ అంటే మీరు మర్చిపోయాను, ఇది క్రియేట్ చేసుకోవడానికండి మీకు. యాక్చువల్ మీకు జనరేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీ దగ్గర ఆల్రెడీ ఫైల్ ఇచ్చేసి మీకు అవసరం లేదులేండి మీకు. బట్ నేను ఏం చేస్తానంటే మీకు ఒకవేళ ఫేక్ డేటా చేయాలంటే ఫేక్ డేటా కూడా చేసుకోవచ్చు, బట్ మీకు ఆల్రెడీ డేటా ఇచ్చేసాను కాబట్టి మీరు ఇది వాడుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి మెయిన్ డాట్ పైన ఇస్తా అంటే మేక్ ష్యూర్ file.json with మీకు or file.json with the contents of data.json ఇది ఇచ్చుకోవాలండి మీకు, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే సో ఇదండి మీరు చూసారంటే NoSQL ఎస్ కొంచెం టైం పట్టినా కూడా మీకు ఈ విధంగా మీకు పనిచేస్తుంది మీకు. ఓకేనా, గుడ్. సో బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను, మొత్తం డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. జస్ట్ మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోండి, మీకు ఒకవేళ కుదరకపోతే మీకు డిలీట్ డేటాబేస్ అని చెప్పి మీకు నేనేం చేస్తాను, ఇంకోటి ఏం చేస్తాను, ఒక స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకుందాం ఎలా ఉంటుందని చెప్పి. సో నేను ఇక్కడ ప్రింట్ స్క్రీన్ తీసి ఇలా కూడా ఇస్తాను మీకు. సో లెట్స్ డిలీట్ దిస్ డేటాబేస్ అండి. ఇక్కడికి వచ్చి నేను డిలీట్ అని చెప్పి డిలీట్ డేటాబేస్ అని చెప్పి కస్టమర్స్ ఇచ్చేస్తాను మీకు, లెట్ ఇట్ డిలీట్. అండ్ నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి నా సర్వీస్ అకౌంట్కి వచ్చి దీన్ని తీసేయడం బేసిక్గా, అండ్ దెన్ ఈ ఫైల్స్ మీకు ఇవ్వడం. సో ఫైల్స్ మీకు ఇవ్వడానికి వచ్చినప్పుడు బ్యాక్ వచ్చినప్పుడు నేనేం చేస్తాను మీకు
దీన్ని తీసేద్దాం మీకు. ఇంకా డన్ అండి. సో కాబట్టి పైథాన్ ఏం చేస్తాం, మనకి మన దగ్గర ఉన్న ఫైల్లో తీసుకొని file.json.load అని చెప్పి మనం లోడ్ చేసుకొని తర్వాత దాన్ని లూప్ చేసి దీన్ని ఒక్కొక్క కస్టమర్ క్రియేట్ చేసి అండ్ దెన్ డేటా దాంట్లోకి సెట్ చేసాం అనమాట మీకు. ఓకే, సో అలాగా అంటే రాసాం అనమాట మీకు. ఓకే, సో దట్స్ ఇట్. ఎక్కడికి దీన్ని డిలీట్ చేస్తాం. అందరికి పైథాన్ రాదని తెలుసు, కొంచెం దాటిగా ఫైల్ వాడుకోండి యాక్చువల్లీ. ఓకే, సో చలో రేపు వచ్చి సేమ్ టైం కలుద్దాం అండి 11:30కి, అండ్ అక్కడి నుంచి మనం ప్రొసీడ్ అవుదాం. బాయ్ గైస్.